జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభువునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీకందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాము. దైవ కృప స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే హాజరవుతున్నటువంటి వారు లేదా పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ, వీక్షకులందరికీ కూడా యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రత్యేకంగా మనం యోహాను సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు, యేసు క్రీస్తు దైవత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుడు మనతో మాట్లాడలాగను. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ అద్భుతమైనటువంటి గడి మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసు క్రీస్తును గూర్చిన వార్త ప్రకటన చేయటానికి, ఆయన ద్వారా మేము పొందిన అమూల్యమైనటువంటి రక్షణను జ్ఞాపం చేసుకుని సంతోషించటానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలనైనా, ఈ దినమని వాక్యంని మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడమని, ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీతో మాట్లాడటం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినమున మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఈ లోకం సృష్టికర్తను గుర్తించలేదు. లోకము సృష్టికర్తను గుర్తించలేదు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్తలో ఈ యొక్క సువార్త రాసిన కాలంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు అనబడిన వారు, అప్పటి కాలంలో గ్రీకులు, వాక్యానికి చాలా పవర్ ఉంది, చాలా శక్తి ఉంది అని ప్రకటించారు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఏమంటున్నారంటే, యేసు అనేటువంటి వ్యక్తికి ఆయన ఆదిలో ఆయన వాక్యముగా పిలువబడ్డాడు అనేది పరిచయం చేశాడు. వాక్యం నిజంగా చాలా శక్తిని ఇస్తుంది, మనిషితో మాట్లాడగలుగుతుంది, అలాగనే జీవాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ వాక్యము దేవునితో ఉండేను, దేవుని యొద్ద ఉండేను, దేవుడై ఉండెను అని మాట్లాడుతాను. ఈయన లేకుండా ఏది కలగలేదు. యేసు లేకుండా ఈ సృష్టి ఏది ఉద్భవించలేదు, ఏది కలగలేదు. అందుకే ఆయన ఏమంటాడంటే, ఆ వాక్యమే ఒక వ్యక్తి ఉన్నాడో, అది పుల్లింగాన్ని జత కలిపారు, ఆయన అని అన్నారు. ఆయనే వెలుగై ఉన్నాడో, ఆయనలో జీవం ఉన్నది అని మాట్లాడారు. ఈ విషయం లోకము అర్థం చేసుకోలేదు, అంగీకరించలేదు, గుర్తించలేదు. దాని విషయమై యోహాను సువార్త ఏమంటాడంటే, ఆయనే నిజమైన వెలుగు అని పరిచయం చేస్తూ ఆయన ఈ లోకంలో ఉండేను అని అంటాడు. చదువుదాం యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. అది 10వ వచనం చదువుదాం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది చాలా విచిత్రకరమైన మాట. ఎందుకంటే యేసు పైనుండి వచ్చాడు, ఆయన నరుడుగా కనిపించాడు, నరుడుగానే జన్మించాడు, గాని ఆయన నరుడు కాడు అని పాత నిబంధనల వాక్యాల్లో మనం చూస్తాం. ఆయన పేరు దైవ కుమారుడు అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? భూలోకం ఉన్న ఈ వ్యక్తి మనిషిగాడు, ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఆయన ఒక బేబీలాగా పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు పెరిగాడు? ఆయన ఏం చేశాడు? ఆయన ద్వారా మనకి ఏంటి లాభం? ప్రపంచానికి ఏంటి లాభం అని అంటే, వాక్యం ఏమంటుందంటే, ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదో, ఆయన మూలముగాని ఈ లోకమంతా వచ్చింది. అందుకే యేసు లేకుండా ఏ జీవము కలగలేదు.
నీవు నేను బ్రతుకున్నామనంటే, సమస్త జీవరాశులు ఈ భూమి మీద ఈ విశ్వంలో ఉన్నాయనంటే ఆయన మూలంగానే జరిగింది. ఆయన మాటిస్తే ఆదికాండం రాయబడింది, ఆయన మాట్లాడగా అది అన్ని కలిగిపోయింది అనేది. కానీ మనుషుని విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. తన స్వరూపము, తన స్వభావము, తన యొక్క పోలిక మనకు అనుగ్రహించాడు. మనం ధన్యులం. అందుకే మనుషుల కోసమే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మాట్లాడాడు. ఇది చాలా విచిత్రం. ఏమనో మాట్లాడుతుంది, లోకము ఆయనను తెలుసుకొనలేదో. ఈ లోకంలో బాగా యుద్ధం చేసి ప్రపంచాన్ని సంపాదించుకుని ధనవంతుడుగా కనబడి, బలవంతుడుగా కనబడి ప్రపంచాన్ని ఆయన గుప్పిట్లు పెట్టుకుంటేనేమో వా 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 అని అనుకుంటారు. కానీ యేసు అలా చేయలేదు. యేసు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేయడానికి వచ్చాడంటే పాప ప్రక్షాళనము కోసం. అందుకే వాక్యం ఏం మాట్లాడుతుందంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఈ ప్రపంచానికి వారసుడు యేసే. ఈ యేసు చేసిన కార్యం లోకము అంగీకరించలేదు, అర్థం కాదు కూడా. ఏంటంటే ఆయన మరణించటం ఇది అంగీకారంగా లేదు, ఒప్పుకోవటం లేదు. దేవుడు అనేవాడు ఎలా చేస్తాడు? దేవుడు అనేవాడు శిలువ మీద ఇంత కఠినమైన మరణం ఎలా పొందగలుగుతాడు? రక్తం ఎలా చిందించగలుగుతాడు? ఇంత భయంకరమైన మరణం ఏంటి అనే భ్రమలో, అలాంటి ఆలోచనలో ఉన్నారు. దేవుడు చనిపోతాడు, రక్తము చిందిస్తాడు, తిరిగి లేస్తాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. అందుకే లోకము ఆయనను ఎరుగలేదు. లోకం ఆయనను ఎరగలేదు మాత్రమే కాదు, ఆయన ప్రజలు యూదులు ఆయనను అంగీకరించలేదు. అది 11వ వచనం రాయబడింది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అంగీకరించలేదంటే శిలువ మరణం గురించి అంగీకరించలేదు. ప్రపంచం కూడా అంగీకరించదు. కారణం ఏంటంటే ఆయన పాప ప్రక్షాళన కోసం తగ్గించుకుని వచ్చాడు కనుక అది అంగీకారంగా కనిపించటం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆయన మూలముగా ప్రపంచాన్ని సృజించిన దేవుడు ఆయన మూలంగానే పాపాన్ని తొలగించాడు. నా ప్రియమైన సోదర సోదరులారా, భయంకరమైనటువంటి పాప జీవితము, మోసము, భయము, అసూయ, ఒంటరితనము, అనారోగ్యము, మరణము చేత నింపబడినటువంటి బ్రతుకులను తొలగించి క్షమించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లటమే, శాశ్వత రాజ్యాన్ని తీసుకెళ్లటమే దేవుడు చేసిన కార్యం. కనుక ప్రియులారా, ఆయన గురించి మీకు అర్థం కాలేదు కావచ్చు, కానీ ఆయన ద్వారానే మీకు పాప క్షమాపణ ఉంది, ఆయన ద్వారానే మీకు జీవం ఉంది. కనుక లోకం ఆయన్ని గుర్తించలేదు, సృష్టికర్తను గుర్తించలేదు, అర్థం కాలేదు. లోకమంతా సృష్టి గురించి ఆలోచన చేస్తుంది, కానీ సృజించిన వాడిని గురించి స్టడీ చేయటం లేదు. వాక్యము, దేవుని వాక్యం మాత్రమే తెలియజేస్తుంది యేసు దేవుడై ఉన్నాడు, ఆయన లేకుండా ఏ కలగలేదు. కనుక సర్వం నడిపించేవాడు ఆయనే, అలాగే పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఆయనే. మహిమ ప్రభావం ఆయనకే చెందును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, ప్రపంచాన్ని సృజించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీవు లేకుండా ఇది కలగలేదు, నీవు లేకుండా పాపం పోదు, అంతా నీ కృపయే. ఆ కృప మా మీద వలకబోసి చూపించి శిలువ మీద మరణించి తిరిగి లేచిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సువార్త అందరికీ ప్రకటింపబడి నీ కృపలో వచ్చుటకు ఏర్పాటు చేయబడిన వారు పిలువమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం.